ఓపెన్ చేయడం జరిగింది. పోయిన నెలలోనే ఈరోజు ఇంకొక 75 అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ చేస్తున్నాం. అందులో భాగంగానే కడప నియోజకవర్గంలో ఈరోజు 3 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నాం. అలాగనే రాబో కాలంలో ఇంకొక 53 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసే ప్రతిపాదనతో ముందుకెళ్తుంది ప్రభుత్వము. అలాగనే కడప నియోజకవర్గంలో కూడా ఇంకొక 1-2 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసే విధంగా ముందుకు పోతున్నాము. అందులో మాసాపేట సర్కిల్, అప్సరా సర్కిల్, ఇంకా 1-2 ప్లేసెస్ని బాగుంటాయని చెప్పేసి చెన్నూరు బస్టాండు కార్పొరేషన్ వారికి ఒక ప్రపోజల్స్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా కడప నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము పనిచేయడం జరుగుతుంది. ఈరోజు ఎగతాళి చేసిన వాళ్ళకందరికీ చెంప పెట్టులాగా ఈరోజు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నాం. 5 రూపాయలకు పట్టెడన్నము పేదవాళ్లకు పెట్టే దిశగా ప్రభుత్వం పని చేస్తుంది, పని చేయబోతుంది. పేద ప్రజలకు అండగా ప్రభుత్వం ఉంటుందనే నినాదంతో ముందుకెళ్తున్నాము. మీరందరూ గమనించిందండి, ఆల్రెడీ పెన్షన్లు ప్రభుత్వం చెప్పిన విధంగా 4,000 ఇస్తూ వికలాంగుల పెన్షన్ 6,000 చేస్తూ విజయవంతంగా 1వ తేదీనే పింఛన్లు ఇచ్చే విధంగా ముందుకు పోతున్నాం. ఇదంతా ఎగతాళి చేసిన వాళ్ళకి సమాధానం ఇస్తున్నాము ప్రభుత్వం తరపు నుంచి. అలాగనే ఈరోజు రేషన్ కార్డులు అక్టోబర్ నెల నుంచి ఎక్కించడం మొదలు పెట్టాము. అలాగనే మెగా డిఎస్సి ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. రేపు నెలల్లో పింఛన్లు ఎక్కించే ప్రోగ్రాం కూడా ముందుకెళ్తున్నాము. అలాగనే దీపావళికి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఎలక్షన్ వాగ్దానము 3 సిలిండర్లు ఉచితమనే దాని మీద కూడా దీపావళి నుంచి మొదలు పెడుతున్నాము. అలాగనే ప్రభుత్వము అధికారంలో రావడానికి తెలుగుదేశం పార్టీ తన మేనిఫెస్టోలో ఏ వాగ్దానాలు చేసిందో ఆ వాగ్దానాలన్నీ విజయవంతంగా నెరవేరుస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అమ్మా నీకు 15,000, నీకు పిన్ని 15,000 నీకన్న వాళ్ళకి ఇది చెంప పెట్టు అని చెప్తున్నాను ఈ సందర్భంగా. ఇంకా పెద్ద ఎత్తున పేద బలుగు బలహీన వర్గాలకు అండగా దానితో పాటే అభివృద్ధి అనేది ప్యారలల్గా తీసుకెళ్తూ రెండింటిని 2 కళ్ళలాగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తీసుకెళ్తుంది. ఈరోజు గత 5 సంవత్సరాల నుంచి అభివృద్ధి ఎలాగా కుంటుపడింది, నిరుద్యోగ యువత ఎలాగా వాళ్ళు ఎలాగా నిస్పృహలో ఉన్నారనే దాని మీద మనమందరం 5 సంవత్సరాలకు ఎలక్షన్ టైంలో అందరం మాట్లాడుకున్నాము. ఈరోజు అభివృద్ధి అనేది ఎంత వేగవంతంగా ముందుకు పోతుందో మీకు అందరికీ తెలుసు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎంతో నిధులు తీసుకొస్తూ అలాగనే పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలని ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టే విధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ మంత్రివర్గం కానీ లోకేష్ గారు కానీ పెద్ద ఎత్తున పనిచేస్తూ ముందుకొస్తున్నారు. అలాగనే నిరుద్యోగ యువతకి రాబో 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా ముందుకెళ్తున్నాము. ఇది మంచి ప్రభుత్వము అనే దిశగా రేపు ఈ రోజు నుంచి వారం రోజులు ప్రజల దగ్గరికి వెళ్తాము. ప్రజల దగ్గర నుంచి ఇంకా విన్నపాలు తీసుకుంటాము. ప్రజలకు ఏమి కావాలా అనేది ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలతో కనుక్కొని ప్రజల ద్వారా తెలుసుకొని ప్రభుత్వం పనిచేస్తుంది. ఇది ప్రజా సంక్షేమ ప్రభుత్వము, ప్రజా సంక్షేమ ప్రభుత్వంగా పనిచేస్తుంది, ప్రజల కోసం పనిచేస్తుంది. ప్రతి ఒక్క వర్గాన్ని ప్రతి ఒక్క వ్యవస్థని ముందుకు తీసుకుపోవడంలో కూటమి ప్రభుత్వము తన మాటను నిలబెట్టుకునే దిశగా ముందుకు పోతా ఉంది. రాబో కాలంలో మహిళలకు ఏ విధంగా ఉచిత బస్సులు చెప్పామో అది కూడా ముందుకెళ్తాము. డెఫినెట్గా ఇది ప్రజల ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ యొక్క అన్నా క్యాంటీన్లకు వచ్చి ఇంత ఆత్రంగా ఇంతమంది ప్రజలు వచ్చి ఉన్నారంటే గత 5 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం ఏ విధమైన దమనకాండకు గురి చేసిందో ప్రజలను అనేది ఈ యొక్క ప్రజల ఇక్కడ సమూహమే నిదర్శనమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అసలు వరదల గురించి మాట్లాడే అర్హత వైసీపీకి సంబంధించిన నాయకులకు ఎవరికీ లేదు. ఇంత పెద్ద ఎత్తున విజయవాడలో వరదలు వచ్చి ఎంతో మంది ఎంతో నష్టపోయి ప్రాణ నష్టం జరిగింది. నాకు పర్సనల్గా కూడా ఎంతో నష్టం జరిగింది. నా ఇల్లు కూడా మునిగిపోయింది. ఈ 10 రోజులు 15 రోజులు ఎప్పుడన్నా గత 5 సంవత్సరాల్లో ఏదన్నా ఉపద్రవం వస్తే ఎక్కడన్నా వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ విధంగా పనిచేసిన దాఖలాలు ఎక్కడున్నాయని నేను ప్రజలను ప్రశ్నిస్తున్నాను. ప్రజలు సమాధానం చెప్తారు. వాళ్ళకు మాట్లాడే అర్హత లేదు. కనీసం కడప నుంచి కడపలో ఉన్న వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు ఎవరన్నా 10 రూపాయలు డబ్బులు పంపించినారా వరద బాధితులకు సపోర్టుగా?
పైపెచ్చు పని పాట లేకుండా కూర్చొని మైకుల ముందు కూర్చొని మీడియా వాళ్ళు కనపడంగానే అవాకులు చెవాకులు వాగుతున్నారు. మీకు చేతనైతే మీ యొక్క వంతుగా ఈరోజు ప్రజలు గత 5 సంవత్సరాల నుంచి మీరే కదా పరిపాలనలో ఉండింది, మీరు మీ వంతు సాయం ప్రజలకు చేయండి. ఈరోజు మీ వంతు సాయం ఎంత చేస్తారో ఈ డబ్బులు సమీకరించుకోండి. ప్రజలకు అనుకువగా వాళ్ళ బియ్యమో ఏదో పంపించండి, పంపించి అప్పుడు మాట్లాడండి. మాట్లాడే అర్హత వీళ్ళకి లేదు. తిరుపతి లడ్డు గురించి మాట్లాడుతున్నారు, అది అధ్యక్షుల వారు దాని గురించి మాట్లాడతారు.